దానికి కలియుగం ఆటంకం. సో కలియుగం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది స్టాప్ చేద్దాం. సో శాంతం శాశ్వతం అప్రమేయం అనంగం నిర్వాణం శాంతిప్రదం బ్రహ్మా శంభు ఫణీంద్ర సేద్యమానం అనీశం వేదాంత వేద్యం విభుం రామాక్షం జగదీశ్వర గురు సురగురు మాయం మనుష్యం హరి వందేహం కరుణాకరం రఘువరం భూపాలచూడామణిం వందేహం కరుణాకరం రఘువరం భూపాలచూడామణిం. శాంతం అనే శబ్దానికి మనం వ్యాఖ్య చేస్తూ నిన్న ఉండిపోయాం. శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా శాంతం. రేపు అయోధ్యలోని యువరాజ్ రాజసింహాసనంలోని కూర్చోడానికి నిర్ణయం అయిపోయింది, ఏర్పాట్లు కూడా అయిపోయింది. రాత్రి మార్పు. పొద్దున్న అయ్యేటప్పటికి రామచంద్రమూర్తి బనానికి వెళ్ళిపోయారు, బనముకి పంపించేశారు. ఒక రాజు అయిన వ్యక్తికి మీరు బనంకి వెళ్ళిపోమంటే ఎవరైనా వెళ్తారేంటి? ఎవరికైనా కోపం వస్తుంది. కోపం రాపోయిన వ్యక్తి కూడా కోపం వస్తుంది. ఎంత శాంతిగా ఉన్నా కూడాను కోపం వస్తుంది. కానీ రామచంద్రమూర్తి ఎంత శాంతమూర్తి. అటువంటి శాంతమూర్తిని మనం ఆరాధించడం ఏ విధానంగా నేర్చుకుంటాం సుందరాకాండ మాధ్యమంలో. శాశ్వతం, శాంతం తర్వాత వచ్చింది శాశ్వతం. శాశ్వతం అంటే సనాతనం. రామచంద్రమూర్తి పూర్వం ఉండేవారు, ఇకపోయి ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. సనాతనం, ఆది. కొన్ని దేవీలు వస్తారు, కొన్ని దేవతలు వస్తారు, కొన్ని బాబాలు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ రామచంద్రమూర్తి ఎప్పుడు త్రేతాయుగంలో ఉండేవాడు. ఇప్పటికి తన గుణగణాలను మనం కీర్తిస్తున్నాం. కానీ అనేక భావాలు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ తన గుణగణాలను ఇప్పుడు కీర్తించిన విధానంగా. సో అతను సనాతనం, అప్రమేయం. అప్రమేయం అంటే అసీమం, అనంతం. అతనికి అంతు లేదు. రామ తాలూక నామం తాలూక మహిమ కూడా అంతు లేదు. రామచంద్రుడికి అంతు లేదు, రామచంద్రుడి యొక్క శక్తికి అంతు లేదు. మరొక విషయం ఏంటంటే రామచంద్రమూర్తి యొక్క దయ, కరుణ ఇది కూడా అంతు లేదు, అనంతం. ఇటువంటి అంతులేని స్వామి తాలూకు దయ మన పైన కురిపించాలంటే మనం భగవద్గీతలని కొంతవరకు చదివి స్టాప్ చేసాం. అంతవంతం ఫలం అనే ఒక శ్లోకం ఉన్నది. నెక్స్ట్ శ్లోకం వస్తుంది మనకి. దేవతలకి అంతవంతం ఫలం. దేవతలు ఇచ్చిన ప్రతి వరం మన శరీరం ఉన్న వరకు పనిచేస్తుంది. నెక్స్ట్ గారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ వరం పనికిరా. ఏ శరీరంతో మనం దేవత ఆరాధన చేసామో
ఆ శరీరానికి ఏదైనా లాభం వస్తుంది తప్ప శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకేం లాభం లేదు. అంతమంతం ఫలం, ఏదైతే దేవతల నుంచి వచ్చిన ఫలం అది ఎప్పుడైనా అంతం అయిపోతుంది. అది శాశ్వతం కాదు. మీకు ఏదో దేవతల వల్ల పూజించారు ఇతర దేవతల్ని, దానివల్ల మీకు ధనం వచ్చింది, సన్మానం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది. కానీ ఈ ధనం ఐశ్వర్యం శాశ్వతం కాదు. అంటే దేవతలు ఇచ్చిన ఫలం శాశ్వతం కాదు. కానీ రామచంద్రమూర్తి ఈ ఆంజనేయ స్వామికి ఎప్పుడు ఇచ్చారు ఆశీర్వాదం, ఎప్పుడు ఇచ్చారు దయ, ఎప్పుడు కరుణ ఇచ్చారు. ఇప్పటికీ ఆంజనేయ స్వామికి శక్తి ఉన్నది. ఇదే అప్రమేయం, అంతు లేదు. అతను ఇచ్చిన ఫలంకి అంతు లేదు. మీకు ఎప్పుడు నాశనం అయిపోయింది, వినాశం. స్వామికి వినాశం లేదు, స్వామి తలక ఆశీర్వాదం కూడా వినాశం లేదు. కానీ శాస్త్రం రాసున్నది దేవతల తలక వరాను ఒకరోజు నాశనం అవుతారు. బ్యాంక్ లోన్, మీకు బ్యాంక్ లోన్ ఇచ్చారు, వస్తుందని తీసుకున్నారు, కానీ మళ్ళీ కట్టాలిగా, మళ్ళీ రివర్స్ ఇచ్చేయాలి. మీరు ఎలాగ ఇవ్వాలి? ఇన్స్టాల్మెంట్గా ఇవ్వాలి. అదే దేవతలకు పూజించడం వల్ల మీకు లోన్ ఇచ్చేస్తారు, వరం ఇచ్చేస్తారు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి మీరు పూజించాలి ఇన్స్టాల్మెంట్లో. మీరు ఏ ఇన్స్టాల్మెంట్ కట్టపోయినా మీ ఏదైతే పెట్టుంటారో ష్యూరిటీ లాక్ వెళ్ళిపోతారు. మీరు దేవతల వల్ల వరం పొందిన మీరు కరెక్ట్గా వాళ్ళకి పూజించిపోతే మళ్ళీ మీకు వరం బ్యాక్ చేసే అధికారం వాళ్ళకి ఉన్నది. వాళ్ళు మళ్ళీ తీసేసుకుంటారు కూడా. కానీ భగవంతుడు ఒక్కసారి మీ పైన దృష్టి పడిపిందో, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ రామచంద్రమూర్తి, ఆ నారాయణుడు, ఆ విష్ణుమూర్తి తాలో కాదు, శ్రీమన్ చైతన్య మహాప్రభు తాలూక దయ మన పైన ఒక్కసారి దృష్టి పడిపోయింది అనుకుంటే చాలు. దీనికి అంతు లేదు, శాశ్వతం. ఇటువంటి శాశ్వతమైన అప్రమేయమైన వరాన్ని మీరు ప్రాప్తి అవ్వండి. అప్రమేయం ఏ వరాన్ని మీరు పొందడం వల్ల దానికి ఎప్పుడు నాశనం ఉండదు. దానికి మీరు ఎప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టడం అవసరం లేదు. భగవంతుడి దృష్టి మీ పైన పడిపోయింది అనుకోండి ఒక్కసారి. ఒక స్మాల్ బేబీ వాళ్ళ అమ్మ ఒడిలోని ఏ విధానంగా భయము, శోకము, సందేహం లేకుండా విశ్రామం తీసుకుంటారో, ఆరాం చేస్తారో, ఆ విధానంగా మీరు ఏ ప్రకారంగా శోకం, భయం లేకుండా ఉండొచ్చు. అదే భగవంతుడికి దేవతలకి ఉన్న వేరియేషన్. భగవంతుడి దృష్టి పడపోవాలి, కానీ ఒక్కసారి మీకు పడాలంటే మరికి మీకు ఇంకే అవసరం లేదు. అతనే మీకు దారి చూపించేస్తారు ఏ విధానంగా వెళ్ళాలి అని చెప్పేసి. పాండవులకి అనేక దుఃఖాలు, పదే పదే విపదం, ఒక అడిగేస్తే విపదం. మన సంసారం కూడా అటువంటిది, పదే పదే విపదం, పదే పదే విపదంతో కూడిన జీవితం మంది. ఏ అడుగు ఎంత విపదమో తెలియదు, ఏ అడుగు వేస్తే ఎప్పుడు జారిపోతామో తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏంటి అవుతుందో మనకు తెలియదు. అటువంటి విపదమైన పరిస్థితులని స్వామి దృష్టి పడిపోతే ముందుకు ఉంటుంది. ఈ సుందరాకాండలో 5 విపదాలు వచ్చాయట ఆంజనేయ స్వామి. ఎవరికి ఏమొచ్చాయి? విపద అంటే ఆపదలు. ఆంజనేయ స్వామికి 5 విపదాలు వచ్చాయట. మనలాంటి ఇంకెన్ని వస్తాయి? ఆ 5 విపదాలకి ఏ రంగంగా, ఏ విధానంగా తను గట్టెక్కారో మనం అదే విధానంగా ఒకవేళ సంసారం తనక ప్రతి అడుగు, ప్రతి విపదం అదే విధానంగా మనం జీవితాన్ని
కొనసాగిస్తే ఎన్ని విపదాలు వచ్చినా కూడా మీకు ఏం భయం లేదు. అందుకే సుందరకాండ విపదాల్ని ఎలా తొలగించుకోవాలి. డబ్బు వల్ల, పోలీసుల వల్ల, లాయర్ల వల్ల, డాక్టర్ల వల్ల, రాజకీయ నాయకుల వల్ల మనం ఇదే ఎక్కువ ఆశ్రయిస్తాం. మనకి విపదం వచ్చిందండి. ఫ్రెండ్స్ వల్ల, రిలేటివ్ వల్ల, నైబర్స్ వల్ల, పెద్ద ఉన్నోడు వల్ల, స్త్రీ వల్ల, పురుషుల వల్ల, ఎవరి వల్ల మన దీన్ని తప్ప ఇంకెవరు తెలియదుగా మనకి ఆశ్రయించాలంటే. కానీ ఆంజనేయ స్వామి ఎవరిని ఆశ్రయించారు, ఏ విధానంగా ఆశ్రయించారు అనేది తెలుసుకోవాలి. అందుకే ఈ 5 రోజులు చాలా అమూల్యమైనది. చూడండి, ఇటువంటి కథ వినడానికి చాలామంది ఎవరు లేరు. కలియుగం వాళ్ళకి వినడానికి వివదు. ఎవరికైతే ఈ సౌభాగ్యం ఇచ్చిందో వాళ్ళు మహాత్ములు, ధన్యులు. ఇది విని వాళ్ళ నిజ జీవితంలోని వాళ్ళు ఆచరిస్తే ఇంకా మహాధన్యులు. సో అటువంటి శాశ్వతమైన వరాన్ని సనాతనమైన శ్రీ రామచంద్రమూర్తి తాలూకా నుంచి మనం పొందాలి. నిర్వాణ అంటే మోక్షం, ముక్తి. ముక్తి అంటే ఏంటి తెలిసింది, మోక్షం అంటే ఏంటి తెలిసింది. మనం ఇంకా ఎప్పుడు విపదంలే పడము, మనకెప్పుడు కష్టమే రాదు. దానికి మోక్షం అంటారు. అందరూ ప్రయత్నం అదే. కష్టాల నుంచి గట్టెక్కుదామని డబ్బు సంపాదిస్తున్నాం, కష్టాల నుంచి గట్టెక్కుదామని మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాత్రికి శ్రమ పడుతున్నాం. అనేక విధాల శ్రమయేవే, కేవలం శ్రమయే మిగులుతుంది. కానీ ఏ విపదం మనకి కొనుక్కుంటుంది. ఇంకా ఎక్కువ విపదాలు వస్తున్నాయి. ఎంత శ్రమ పడుతుంటే అంత విపదాలు ఎక్కువ వస్తుంది. ఒకటి ఫోర్స్, ఒకటి వెలాసిటీ అని ఉన్నది. 2 వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఫోర్స్ అంటే తీవ్రమైన గతి, వెలాసిటీ అంటే ఏ దారిలోని తీవ్రంగా వెళ్ళాలి, దానికి వెలాసిటీ అంటారు. అన్ని దారిలో మనం తీవ్రమైనగా స్పీడ్గా వెళ్ళలేము. వెళ్తే మనకి దెబ్బ తగులుతుంది, కేవలం పరిశ్రమ మిగులుతుంది. ఏ దారికి వెళ్తే మనం ఫోర్స్గా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలి, ఆ దారిలో మనం చూస్ చేసుకోవాలి. దానికి వెలాసిటీ అన్నారు. ఆ వెలాసిటీ ఉన్న వ్యక్తే జ్ఞాని. పిచ్చోడ్లాగి ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టడం, ఫోర్స్గా వెళ్ళడం అంటే ఉంటుంది. చాలామంది చూడండి, బైక్ డ్రైవ్ చేస్తుంటారు, విధానంగా డ్రైవ్ చేస్తుంటారు. వెళ్ళేది ఏమీ లేదు అక్కడ. వాళ్ళకి అక్కడ వెళ్ళి ఓడగొడిసింది ఏం లేదు. కానీ స్పీడ్ అంతే. ఆ స్పీడ్కి ఏ ప్రకారం వాల్యూ ఉందా, ఆ స్పీడ్కి ఏమైనా ప్రయోజనం ఉన్నదా, లేదు. కానీ అదే స్పీడ్ స్వామి తాలూకా ఆర్తి, స్వామి దర్శనం, స్వామి కథ, ఇప్పుడు నామం అవుతుంది చెప్పి స్పీడ్గా వచ్చేది, అది వెలాసిటీ. ఏదైతే స్పీడ్, ఏదైతే మన గతి భగవంతుడి వైపు వెళ్తాదో దానికి వెలాసిటీ అంట. సంసారం పైన, ప్రతి వస్తువు పైన మనం స్పీడ్కి వెళ్ళడానికి మనసు కలుగుతుంది. కానీ భగవంతుడి పైన స్పీడ్కి వెళ్ళడానికి మనకి మనసు కలుగుతుంది. ఎక్కడైతే మనం స్పీడ్కి వెళ్ళాలో అక్కడ స్పీడ్ వెళ్ళవు. ఎక్కడైతే మనం స్పీడ్ వెళ్ళకూడదో అక్కడ మనం స్పీడ్కి వెళ్తాం. చూడండి, చాలామంది రోడ్ మీద యూత్ పీపుల్స్ అందరూ వెళ్తుంటారు స్పీడ్గా డ్రైవ్ చేసుకోండి. వాళ్ళకి ఏ ప్రకారం అవసరం లేదు ఆ స్పీడ్ డ్రైవ్. అదే బైక్ ఉన్నది, తొక్కడం వచ్చు, ఆ విధంగా నాన్ సెన్స్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటారు. సో ఆ విధానంగా మన జీవితం కూడా ప్రయాణం చేస్తుంది. మనం చూస్తే వాళ్ళకి అనుకుంటారే వాళ్ళ అమ్మా నాన్న ఏ ప్రకారంగా వాళ్ళకి చెప్పరేమో. చూడండి, ఆ కుర్రోళ్ళు ఎంత ఉత్పాతం అవుతుంది, మనం వెంటనే అనేస్తాం. చూడండి, ఆ ఉత్పాతమైన డ్రైవింగ్ వాళ్ళకి నిందిస్తాం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, ఎంత స్పీడ్, ఏం అవసరం, పిల్లలు, కుర్రోళ్ళు అని అంటాం. మనం కూడా సంసారాన్ని అన్నెసెసరీ థింగ్స్, అన్నెసెసరీ థాట్స్, అన్నెసెసరీ వస్తువుల పైన స్పీడ్గా పరిగెడుతూనే ఉంటాం. మనకి చూసి కూడా
వైష్ణవులు, గురువులు, దేవతలు అరే ఎందుకు పరిగెడుతున్నాడు రా మూర్ఖుడు అనుకుంటున్నారు. మనకంట పై అధికారం, మనకంట పై జ్ఞాని వ్యక్తులు మనకు చూసి నవ్వుతారు. ఎందుకు ఊరికిన తపనాయనికి సంసారం పైన ఏం చేస్తాడు? ఒక్కొక్క ఇంట్లోని ఒక్కొక్క కుటుంబాలని 7 తరాలు కూర్చొని తినొచ్చు. అయినా కూడా తప్పన డబ్బు సంపాదిద్దాం అని. ఇది ఏ ప్రకారంగా వెలోసిటీ? 7 తరాలు తినొచ్చు కూర్చుంటే. అందుకే అయినా కూడా వాళ్ళకి ఇంకా సంపాదించాలి, ఇంకా చేయాలి. కేవలం సంపాదనని కాదు, అన్ని రకాలుగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో విధానంగా స్వామి మనకి నిర్వాణం అంటే మోక్షం అంటే మనకి ఎప్పుడు విపదం రాదు. జీవితంలో మనం ఎప్పుడు విపత్తుని ఎదురు చూడం, అంటే ఫేస్ చేయం, ఎదురాడం. దానికి నిర్వాణం మోక్షం వల్ల. చెట్టు ఉంటే కదా పండు, నా చెట్టు ఉంటుందా పండు ఉంటుందా? చెట్టు లేకపోతే పండు కూడా లేదు. సో ఎప్పుడైతే జీవితం ఉంటే కదా దుఃఖం, జీవితం లేకుండా చేయాలని దానికి మోక్షం. జీవితం ఎప్పుడైతే మనం స్వామి దగ్గరికి వెళ్దామో అప్పటి వరకు మనకి జీవితం ఉంటూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే స్వామి దగ్గరికి వెళ్తామో అదే మోక్షం. వైష్ణవులకి, కృష్ణ భక్తులకి మేస్టర్ గారు జీవన్ముక్త అన్నారు. ఏమన్నారండి? జీవితం ఉంటుండగానే విముక్తి పొందారట. భక్తులు జీవన్ముక్త ఆత్మలు, ముక్తాత్మలు అని చెప్పి చెప్పారు. జీవితం ఉంటుండగా, పోయిన తర్వాత వాడు ముక్తి పొందడం లేదు తెలియదు, కానీ జీవితం ఉంటుండగానే ముక్తి పొందాలట. ఆ రంగులో మన వెలాసిటీ ఉండాలి. దానికి నిర్వాణం అన్నారు. ఇది కేవలం భక్తులే అనుభవించగలరు. సో అందుకే అందరూ రాముడి తరగ భక్తులు, కృష్ణుడి తరగ భక్తులు, చైతన్య మహాప్రభు తరగ భక్తులు అవడానికి మనం అంతా ఇక్కడ ప్రసంగంలో కూర్చున్నాం. ఇంకా వేరే ఉద్దేశం లేదు. సో శాంతిప్రదం, నిర్వాణం తర్వాత శాంతిప్రదం. అతను ఏ విధానంగా శాంతి మూర్తియో అతన్ని స్మరించడం వల్ల, అతనికి ఆశ్రయం తీసుకోవడం వల్ల మనకి కూడా శాంతిని ప్రదానిస్తారట. మన మనసుకి, ఇంద్రియాలకి, మన గుణాలకి అన్నిటికీ శాంతిప్రదం. ఓం శాంతికి వెళ్తే అల్లాని పట్టుకోమన్నారు. కానీ రామచంద్రమూర్తికి పట్టుకోవడం అంటే మనకి శాంతిని ఇస్తారట, శాంతి ప్రదానిస్తారు. ఇక్కడ రాస్తున్నారు చూడండి, ఇది ప్రూఫ్. ఇది సుందరాకాండ శాస్త్రం ఎప్పుడో ఏ కాలంలోనే ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఓం శాంతి లేదు, శాంతి ప్రదం. ఎవరైతే రామచంద్రమూర్తిని, కృష్ణ పరమాత్మని, శ్రీ చైతన్య మహాప్రభుని స్మరిస్తారో వారికి శాంతి లభిస్తుంది. ఓం శాంతిలో జాయిన్ అయిపోతే ఓం శాంతి మనం పొందుతాం. స్వామిని పట్టుకుంటే శాంతి ప్రదానిస్తారు. ఇప్పుడు 2వ లైన్ చెప్పి మనం కథకి విరామం చేద్దాం. చాలా మంచి అద్భుతమైన ప్రసంగం. బ్రహ్మా శంభో ఫణీంద్ర సేవ్యం అనీశం వేదాంత వేద్యం విభుం. బ్రహ్మ అంటే అందరూ తెలుసు ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలు ఉంటాయి బ్రహ్మకి. శంభో, హర హర మహాదేవ శంభో శంకర. శంభో అంటే ఎవరు? మహాదేవుడు, శివుడు. ఫణీంద్ర అంటే ఎవరు? ఫణీంద్ర ఆదిశేషుడు అంటే బలదేవుడు, బలదేవులే ఆదిశేషుడు. అంటే లక్ష్మణుడే ఆదిశేషుడు. అంటే నిత్యానంద ప్రభువే ఆదిశేషుడు స్వరూపం. బ్రహ్మ, శంభు, ఫణీంద్ర,
సేవ్యం అనీషం. వీరు కూడా సేవిస్తున్నారట. మీరేం సేవిస్తారండి? మీరేం స్మరణ చేస్తారు? మీరేం భక్తి చేస్తారు? బ్రహ్మ రామచంద్రమూర్తి తలక, కృష్ణ పరమాత్మ తలక, చైతన్య మహాప్రభు తలక భక్తి సేవిస్తున్నారు. బ్రహ్మ ఏ విధానంగా చెప్తాం? శంభు శివుడు, మహాదేవులు రామ్ 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 నిరంతరంగా మహాదేవుడు శివుడు కల్పవృక్షం కిందన రాముడినే స్మరిస్తుంటారు. మరియు అనంత వాసుదేవులు, బలరాములు, నిత్యానంద ప్రభు, లక్ష్మణుడు వీళ్ళు సేవ చేస్తున్నారట. ఒకటి రామచంద్రమూర్తికి 2 రూపాలు అని అనుకుందాం. ఒకటి నిత్యం సాకేత్ అని వైకుంఠంలో ఉంటారు అతను. ఇంకో రామచంద్రమూర్తి ఇక్కడ రాజుగా, ఒక మనిషిగా వచ్చారు. రామచంద్రుడు ఒక మనిషిగా వచ్చారుగా. మనిషిగా వచ్చిన అక్కడ సాకేత్లోని బ్రహ్మ, శంభు, ఫణీంద్ర సేవిస్తున్నారు అని ఇక్కడ రాస్తున్నాడు. కానీ ఎక్కడికి వచ్చి రామచంద్రమూర్తి ఈ బ్రహ్మ, శంభు, ఫణీంద్ర ఎలాగ సేవిస్తున్నారు? బ్రహ్మ జాంబవాన్ తాలూకా రూపం. జాంబవాన్ తెలుసా? జాంబవంతుడు అని చెప్తారు. జాంబవాన్ ఎవరు? వానర సేనలోని అగ్రజుడు, లీడర్. ఎవరు ఉత్సాహం చేస్తే ఆంజనేయ స్వామి తన శక్తి తెలుసుకున్నారు జాంబవంతుడు. ఆంజనేయ స్వామి తన శక్తి తనకు తెలియలేదు. జాంబవాన్ చెప్పారు, హే హనుమాన్, నీ శక్తి నీకు తెలియకుండా చూడు నీ శక్తి అని చెప్పేసి చెప్పారట. అప్పుడు తెలుసుకున్నారు ఆంజనేయ స్వామి నా శక్తి ఏంటి. ఆ జాంబవాన్ ఎవరు? ఈ జాంబవాన్ అట ఈ బ్రహ్మ ఆంజనేయ స్వామి తనకు గుణగణాలను కీర్తిస్తారట. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర చెప్పండి? రామచంద్రమూర్తి దగ్గర. రామచంద్రమూర్తి ప్రసన్నం అయిపోతారట. బ్రహ్మ కీర్తిస్తున్నారు. బ్రహ్మ ఆంజనేయ స్వామి తలకు గుణగాలను కీర్తిస్తున్నారు. ఈ జాంబవంతు రామచంద్రమూర్తికి ఏమంటారో అది ఖచ్చితంగా వింటారట. ఆనందం ఉందట. బ్రహ్మ స్వయంగా అక్కడి నుంచి సేవించడానికి జాంబవంతు రూపంలో వచ్చారు. చూడండి, మీరు నేను ఏంటి? బ్రహ్మయ్య స్వయంగా రామచంద్రమూర్తికి సేవించ. ఇది భగవంతుడు. ఇతనికి భగవంతుడు అంటారు. ప్రతి దేవతలు, నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటి? బ్రహ్మ, శంభు, ఫణీంద్ర ప్రతి దేవతలు కూడా వస్తారు రాముడి తలకు సేవ చేయడానికి, కృష్ణ తలకు సేవ చేయడానికి, చైతన్య మహాప్రభు తలకు సేవ చేయడానికి. అటువంటి స్వామిని ఆరాధించండి, అటువంటి స్వామినే స్మరించండి. అటువంటి స్వామి మన ఇష్టదేవం అనుకోండి, అప్పుడు లభిస్తుంది. మన భక్తి వైశ్య భక్తి. పతివ్రత నారి ఒక పతినే దైవంగా కింద ఆలోచిస్తుంది. ఆ పతిని, ఆ పురుషుడు తప్ప ఇతర పురుషుని కలలో కూడా ఊహించుకోదు. తనకి పతివ్రత నారి అన్నాడు. అదే ధర్మపత్ని. మన భక్తి అలాగా పతివ్రత నారిలాగా ఉండాలి, ఏకభక్తి ఉండాలి. ఎవరిని చూస్తే వాళ్ళకి భక్తి చేసేయడం, ఎవరి విషయం ఏంటి వాళ్ళు భక్తి చేసేసాడు. ఈరోజు అక్కడ విన్నాం, వాళ్ళకి భక్తి చేసేద్దాం. అక్కడ మహిమ బాగుంది, అక్కడ నిమ్మకాయలు ఇచ్చేద్దాం, అక్కడికి ఇది ఇచ్చేద్దాం, పరిక్రమ చేద్దాం. అక్కడికి వెళ్తే ఒకరికి బిజినెస్ బాగా పెరిగిపోయింది, డెవలప్ అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోదాం. ఎన్నెన్నో వచ్చేసారు. ఎంతెంత భక్తి. రామచంద్రమూర్తి ఎప్పుడు ఉన్నారు, అనాది కాలం నుంచి ఉన్నారు. కృష్ణుడు అనాది కాలం నుంచి ఉన్నారు. ఆ రామచంద్రమూర్తికి, కృష్ణుడికి, చైతన్య మహాప్రభుకి సేవించడానికి బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు అందరూ దేవతలు వస్తున్నారే. ఎప్పుడైతే అతను మనిషిగా వచ్చినప్పుడు ఇంద్రాది దేవతలందరూ వస్తున్నారు సేవించడానికి. అటువంటి ఇంద్రాది దేవతల్ని మీరు సేవిస్తున్నారు. ఎవరినైతే సేవించడానికి ఇంద్రాది దేవతలు వస్తున్నారో అటువంటి వ్యక్తిని సేవించండి. సో బ్రహ్మ జాంబవంతుడు రూపంలో వచ్చారు.
శివుడు ఆంజనేయ స్వామి స్వయం రుద్రరూపము. నేను మహాదేవులు ఎంత కరుణాకరుడు. శివుడు అన్నారట, రామచంద్రమూర్తి స్వయం పరంబ్రహ్మ పరమాత్మ అఖిల బ్రహ్మాండ సృష్టికర్త. అతనే మనిషి రూపంకి వెళ్తే నేను అతని సేవకుడిని. మహాదేవుడి తాలూకా ఉద్దేశం చూడండి, మహాదేవుడు శివుడు తాలూకా ఆలోచన చూడండి. అతనే మనిషి రూపంకి వెళ్తే నేను మనిషి రూపంకి వెళ్తే సేవకుడిగా నేను ఏంటి లాభం? ఈక్వల్ అయిపోయింగా. ప్రభువుని సేవకుడిని ఒకటే అయిపోయింగా. ప్రభువుని పనివాడు ఒకటే అయిపోయింగా. ఒకటే రేంజ్ అయిపో. మనిషి లేదు. అతను మనిషిగా వెళ్తే నేను వానరగా వెళ్తాను. మహాదేవుడు శివుడు మనిషిగా రాలే. రామచంద్రమూర్తి మనిషిగా వచ్చారని చెప్పేసి మహాదేవుడు మనిషిగా రాలే, కోతిగా వచ్చారు, కపీస్గా వచ్చారు, కపి రూపంగా వచ్చారు. చూడండి మహాదేవుల తలొక ఒక ఆలోచన. మహాదేవులు మనకు శిక్ష ఇస్తున్నారు. నేను ఎవరికి పట్టుకున్నానో, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో, ఎవరిని నా హృదయంలో ఎప్పుడు స్మరిస్తానో అటువంటిని మీరు స్మరించండి అని చెప్పేసి అంటున్నారు మహాదేవుడు. కానీ మనం మహాదేవుని స్మరిస్తాం. మహాదేవుని స్మరించడం తప్పు కాదు, కానీ మహాదేవుని స్మరించి ఆ రామచంద్ర పైన, ఆ కృష్ణ పరమాత్మ పైన, చైతన్య మహాప్రభు పైన అనన్య భక్తి నాకు కొలగాలని చెప్పేసి మహాదేవుడు కలగాలి. మహాదేవులు అతి ప్రసన్నం అయిపోతారు. ఏం వరం అడిగావు నా దగ్గరికి వచ్చి, అద్భుతం, నువ్వురా నా శిష్యుడివి, నువ్వు నా భక్తుడివి అని చెప్పేసి మహాదేవులు చాలా పొంగిపోతారట. భార్య కావాలి, పిల్లలు కావాలి, నా బాధ ఉన్నది, ఆరోగ్యం కావాలి, నగలు కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలి, సద్యోగం కావాలి. మహాదేవుడు మీకు చూడ ధ్యానంలో ఉంటారు. రామ్ 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 గంట కొడుతాం మనం టంగ్ అని. రామచంద్ర మహాదేవులు ధ్యాన భంగం చేసేసి కోరికలు అడుగుతాం. అతను ధ్యాన భంగం చేసి కూడా మన కోరికలు అడుగుతాం. ఇది మన భక్తి. మనం అంటాం, నేను శివభక్తి అయ్యా, నేను శివభక్తుడిని, శివుని తప్ప నేను ఎవరిని ఆరాధించను. ఏంటి ఆరాధిస్తారు మీరు? మీకు ఆరాధన చేసిన శక్తి ఎక్కడ ఉన్నది, మీకు ప్రాసెస్ ఏంటి, మీకు తెలిసింది ఏంటి? మహాదేవులు ఏ విధానంగా వచ్చారు రామచంద్రమూర్తికి సేవించడానికి? కపిస్ రూపంగా వచ్చారు, బానర రూపంగా వచ్చారు సేవించడానికి. మన సేవకుడు, మన అందరూ సేవకులే భగవంతుడు. మనం సేవిస్తాక మనం ఈ కష్టం, సంసార కష్టం తరగా అడ్డు తొలగలం. స్వామిని సేవించకపోతే ఎప్పుడూ తను విపదాల్ని తొలగించుకోలేదు. సేవ అంటే ఏంటి అనే తర్వాత విషయం చెప్తా నేను. సేవించడం పరమధర్మము. అందుకే మహాదేవులు అంటే కూడాను స్వయంగా రామచంద్రమూర్తిని సేవించడానికి కపి రూపంగా వచ్చారు. సో బ్రహ్మ, శంభు, ఫణీంద్ర మనందరికీ తెలుసు. లక్ష్మణ రూపంగా, బలరామ రూపంగా, మరియు నిత్యానంద రూపంగా సదా సర్వదా అతని సేవలో ఉన్నారు. లక్ష్మణుడు 14 సంవత్సరాలు పడుకోలే. ఈ 14 సంవత్సరాల వనవాసులన్నీ కంటి రెప్పయిలే. ఓహో ధన్యం. సేవకుడు అంటే అలా ఉండాలి. ఇటువంటి సేవకుడు చూడండి. అనంతవాసులు, శంకర్షణుడు, బలరాములు, నిత్యానంద ప్రభు, లక్ష్మణుడు 14 సంవత్సరాలు పొడుగుకుండా స్వామి తనకు సేవలనే ఉంది. బ్రహ్మ జాంబవంతు అతను యుద్ధం చేయలే. ఎక్కడ ఆయుధం పట్టుకుని యుద్ధం చేశారని చెప్పేసి ఎప్పుడైనా అక్కడ రాయలే. అతను ఏం సేవ చేశారు తెలుసా? వాచో, మనస వాచ కర్మణ అని చెప్పేసి చెప్పారు. అతను వాక్యంతో సేవించాడు. ఆంజనేయ స్వామి గుణగణాలు, మరి ఏ విధానంగా వెళ్తే మన సీతాదేవిని పొందగలమో ఇవన్నీ డైరెక్షన్స్, ప్లానింగ్స్ ఇవన్నీ. జామవంతు అంటే రామచంద్రమూర్తి ఖచ్చితంగా అది వింటారు. సేవకుడు వాక్య రూపంగా సేవించారు అనమాట. పరితపిస్తున్నారు, నేను మంచి విషయాలు చెప్తాను అని, మంచి వాక్యాలు చెప్తాను, గుణగాలు
భక్తుల తన గుణగానం కీర్తిస్తాను. అందుకే అతని మాటకి అంత విలువ ఇచ్చారు రామచంద్రుడు. మీరు ఎప్పుడైతే భక్తుల తల గుణగణాలు, భగవంతుల గుణగణాలు కీర్తిస్తారో అప్పుడు మీ వాక్యం కూడాను మీ మేనేజర్స్, మీ అసిస్టెంట్స్, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ నైబర్స్, మీ రిలేటివ్స్ అందరూ మర్యాద ఇస్తారు. మీ అత్తగారు స్పెషల్గా కోళ్ళకి అత్తలు, అత్తలకి కోళ్ళు మాట తలకు మర్యాద ఇవ్వాలంటే ఖచ్చితంగా భగవంతు తలకు గుణగణాన్ని కీర్తించాలి. అప్పుడే మీరు కీర్తించబడతారు. సో బ్రహ్మ వాచోరూపంగా సేవించారు. మరి శంభు ఆంజనేయ స్వామి ఏ విధానంగా సేవించారు చెప్పండి. రామాయణం చూసుంటారు, వినుంటారు, చదివి ఉంటారు. ఆంజనేయ స్వామి ఏ రూపముగా? మనోభీష్టం. రామచంద్రమూర్తులక మనస్సుకి నచ్చినట్టు సేవ చేస్తారట. సీతాదేవి గురించి మా రామచంద్రమూర్తి బాధపడతారని మనసు తెలుసుకొని ఎలాగైనా నేను సీతాదేవిని పట్టుకొని వస్తాను మనోభావనలు తెలిసి సేవించారట. అఫ్కోర్స్ శరీరంతో సేవిస్తున్నారు అందరూ, కానీ స్పెషల్ రామచంద్రుడి మనసులోనూ ఉంటుంది. అది రామచంద్రమూర్తి ఆల్రెడీ చేసేసి ఉంటారు. లక్ష్మణుడు ఎప్పుడైతే మూర్ఛించి పడిపోయారో సంజీవిని బుట్టి తీసుకుని చెప్పేసి చెప్పలే, పర్వతం తీసుకొచ్చేసారు. ఎక్కడ ఉంటారో తెలియదు, అది తెలుసుకుంటారు రామచంద్రమూర్తి. అప్పుడే పర్వతం తీసుకొచ్చేస్తున్నారు. ఆదేశం ఇవ్వలే, తెలుసుకున్నారు ఇది సంజీవిని బుట్టి కావాలని చెప్పేసి అనుకుని మాత్రమే రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వెళ్ళిపోయారు, ఎగిరిపోయి. మానసికంగా అతను ఎలా సంతోషిస్తారో ఆ విధానంగా మహాదేవులు శివుడు సేవించారట రామచంద్రమూర్తి. అందుకే మనస. మరియు లక్ష్మణుడు నిత్యం బలరాముడు నిత్యానందుడు శారీరకంగా 14 సంవత్సరాలు ఏ ప్రకారంగా పడుకున్న రామచంద్రమూర్తికి అంగసేవకుడుగా ఉండేవారు. సో విధానంగా ముగ్గురు మనసా వాచా కర్మణ. సో మనం కూడా మనసా వాచా కర్మణ ఎప్పుడైతే భగవంతుడికి సమర్పించేసామో, మన మనసు ఎవరికి సమర్పించాం చెప్పండి. ఎన్ని కోసేసామో, సో అన్ని మొక్కలు కోసేసాము. నెక్స్ట్ గారు ఒకటేంటి, ఒక మనసు ఏంటి, మనకి మొక్కలు అయిపోయింది. అది ఎప్పుడో అద్దం ఎప్పుడు మొక్కలు అయిపోయిందో అది దేనికి పనికిరాదు. మనసుకి అద్దంతో పోల్చింది. చేతో దర్పణ మార్జనం. చేతో దర్పణం అంటే అద్దం. మొక్కలైపోయి మంది ఎప్పుడు ఎవరికి ఇస్తున్నామో తెలియదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. బ్యాంకులో పెన్ లాగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. మనసు ఎప్పుడైతే రామచంద్రమూర్తికి ఇచ్చామో మనం అందరి వాడు అయిపోతాం. మనం ఎవరికి తక్కువ ఎక్కువ చూడడం, భేదభావం చేయడం, డబ్బున్నోడు డబ్బు లేని చూడడం, రాముడు కెత్తిరి చూడడం, అందరికీ సరి సమానంగా చూస్తాం. మనసు మనం ఒకరిపైన ఇద్దరిపైన మనం ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాం, మనకి నచ్చిన వాళ్ళతో మనం ఇచ్చేసాం కాబట్టి మనకి ఈ ప్రకారంగా దుఃఖం ఎక్కువగా. ఏం చెప్పినా మనం ఎవరికైతే మనసు ఇస్తామో వాడే వెన్నుపోటు చూపిస్తాం. ఇది కూడా చెప్పేస్తాం. మన సంసారంలో ఏ వ్యక్తి పైన మనం మనసు ఇచ్చామో, అది స్త్రీ అనుకోండి, పురుషులు అనుకోండి, పిల్లలు అనుకోండి, ఎవరు అనుకోండి, వాళ్ళే మనకు వెన్నుపోసి పురుస్తారు. వెన్నుపోటు అంటారా? వెన్నుపోటు. మీరు బాగా గమనించింది. అయితే స్వామి మీరులాగా సన్యాసి అయిపోంటారు ఏంటి? మా మనసు మా భార్యకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం? నీకు ఇస్తామేంటి? భగవంతుడికి, స్వామికి. మీరు కూడా మీ భార్యకి చెప్పండి, మీ మనసు స్వామికి. అప్పుడే మీలో అన్యోన్యత, ప్రేమ, భక్తి, శ్రద్ధ, అండర్స్టాండింగ్ మొత్తం అన్ని పెరుగుతాయి. చూడండి, ఏ ఇంట్లో కళ ఉంటుందేమో నేను చూస్తాను, ఏ ఇంట్లో తగు తందనాలు ఉంటాయేమో చూస్తాను నేను. శాంతి లభిస్తుంది. వాచ
మన శబ్దాలన్నీ టీవీ సీరియల్ పైన ఎక్కువ, సినిమాల పైన ఎక్కువ, ఇరుగుంటోళ్ళు పరుగుంటోళ్ళు బంగారం పైన ఎక్కువ, వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నాడు కదా అని ఎక్కువ, ఎప్పుడు పక్కోడి పైనే ఉంటుంది. పక్కోడు బాగుపడితే ఇంకా గుసగుసలు అంటారా, గుసగుసలో ఏదో శబ్దాలు పాడతారు, గసగసాల గుసగుసల. ఎప్పుడు ఇద్దరు కలుస్తే చాలు, దాంట్లో స్పెషలిస్ట్ స్త్రీలు. చెవులు కొరుక్కోవడం అంటారు, అడిగా చెవులు కొరికేసుకుంటారు. అందుకే 2 గాజులు వేసుకుంటే కణకం టంగ్ టంగ్ టంగ్, ఒక గాజు ఉంటే ఎప్పుడు సౌండ్. 4 కలుసు చాలు. అది పురుషులు అనుకుంటే స్త్రీలు అనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతే టాపిక్, అన్నెసెసరీ టాపిక్స్, అన్నెసెసరీ టాకింగ్స్. దీనికి సంస్కృతంలో ప్రజలతో అన్నారు. ఈ వాక్యాల వల్ల మనకు స్వామి వాక్ బలం ఇచ్చారు, వాక్ శక్తి ఇచ్చారు. కుక్కకి ఇచ్చారేంటి, నక్కకి ఇచ్చారా, పిల్లికి ఇచ్చారేంటి, మనుషులకే ఇచ్చారు. ఆ వాక్ శక్తితో భగవంతుడి తలక నామాన్ని స్మరించండి, భగవంతుడి యొక్క గుణగణాన్ని కీర్తించండి, భగవంతుడి తలక గుణగణాన్ని కీర్తించని చెప్పేసి మనకు వాక్ శక్తి ఇచ్చారు. కానీ మన వాక్ శక్తిని ఏంటి, తుచ్చమైన సంసారం తలక వేష్ని మనం కీర్తిస్తున్నాం, స్మరిస్తున్నాం. ఇది ఎవడో క్రికెట్ బాగా ఆడాడట, వాడి గురించి ఇప్పుడు గంటల కొద్ది మన మాటలు వాడాడితే మనకేంటి, మీకు ఇస్తున్నాడు ఏమన్నా డబ్బులు? ఎవడో బాగా యాక్ట్ చేసేట, వాడు యాక్ట్ చేసి డబ్బులు తీసుకున్నాడు చక్కగా, మీరు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి అవసరం? వాడి నేమ్ ఫేమ్ అనే వచ్చింది అడిగి, మీరు మాట్లాడుకుని మీకు ప్రయోజనం ఏంటి నాకు చెప్పండి. ఫలానా హీరో గురించి మీరు మాట్లాడారు, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా? మన సుప్రీం హీరో కృష్ణుడి పైన మాట్లాడండి, సుప్రీం రామచంద్ర పైన గుణగానం కీర్తించండి. అతని గురించి ఆలోచిస్తడం వల్ల మనకు లాభమే. మన డబ్బు కట్టి చూడటం వల్ల ధనవంతులు అయ్యేది భగవంతుడు. మనం అతని నామం స్మరిస్తే మనం ధనవంతులు అయిపోతాం. కానీ హీరోల తాలూకా పేరు పెడితే మనం ధనవంతులు ఎప్పుడు అవ్వు, ఇంకా లేని వాళ్ళు పేదవాళ్ళు అయిపోతాం. కానీ ఎవరి పేరు, ఎవరి తాలూకా గుణగాలని, లీలాల్ని మనం కీర్తించాలో మనం ధనవంతులు అయిపోతాము. చెప్తాను ముందు ముందు 5 విపదాలు ఉన్నాయి కదా, ఏం వస్తాయో. సో అందుకే మన వాక్యం భగవంతుని తాలూకా గుణగణాలు కీర్తించు. మన శరీరం ఉన్నదంటే ఖచ్చితంగా శరీరం సంసారంకి సేవిస్తున్నాం కాబట్టి సంసారాలు సేవిస్తూ 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట సేపు ఎంతైతే మనకి సమయం మిగులుతుందో స్వామికి వచ్చి సేవించండి. ఈరోజు ఒక సీక్రెట్ చెప్పి కథని విరామం చేస్తాను. రేపు 5 విపదాల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు వాస్తవంగా భగవంతుడి పైన మనకి విశ్వాసం రావాలంటే, భగవంతుడి పైన మనకు విశ్వాసము, నమ్మకము, భగవంతుడు ఒక వస్తువు ఉన్నారు, భగవంతుడు ప్రత్యేకంగా నాకు ఆశీర్వాదం ఇచ్చారు అని అనుభవించాలంటే ఒకటి రియలైజేషన్. మనం చేసాం, నామం చేసాము, వస్తున్నాం గుడికి, మనం ఏంటి వృద్ధిలోకి వచ్చాము తెలుసుకోవాలి. మనకి ఏంటి అవుతుంది, ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకి రియాక్షన్ ఏమవుతుందని మనం తెలుసుకోవాలి. నేను తింటున్నానండి ఏం తెలియకుండాదంటే అతను చలనం లేదు, అతనికి తింటే కడుపు నిండుతుంది, పడుకుంటే నిద్ర తీరుతుంది. అది రియలైజేషన్. అది పడుకున్న తర్వాత నిద్ర తీరింది, చాలా ఫ్రెష్గా ఉన్నది అనుకుని, అది రియలైజేషన్. తింటే అరే ఆకలితో నన్ను బాగా కడుపు నిండింది, రియలైజేషన్. అది ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది, రియలైజేషన్. నామం చేయడం వల్ల, తిలకం పెట్టుకోవడం వల్ల, భగవంతుని దర్శనం చేయడం వల్ల కొంత రియలైజేషన్ వస్తుంది ఖచ్చితంగా. ఆ రియలైజేషన్ ఏంటి, ఎప్పుడు తెలుస్తుంది? అదే సీక్రెట్. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు 2 నిమిషాలైనా భగవంతుడికి సేవించాలి, 2 minutes అయినా భగవంతుడి సేవ శారీరకంగా. రెండోది భగవంతుడి నామం. ఎవరైతే శారీరకంగా భగవంతుడి సేవ, ఎవరైతే హరినామ స్మరణం చేయరో వాళ్ళు ఎప్పుడంటే భగవంతుడి తాలూకా అనుభూతిని ఎప్పుడు పొందలేరట, ఎప్పుడు పొందలేరు. కేవలం వెండం మాత్రమే. మన రసగుల్లా టేస్ట్ మనం తెలుసుకోలేమండి. నేను చెప్తాను రసగుల్లా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది చక్కగా ఉంది, ఇది కలర్ ఉంటుంది, ఇది టేస్ట్గా ఉంటుంది.
అని చెప్తూనే ఉంటాను, మీరు వింటారు అంతే, కానీ మీరు ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు. దానికి రియలైజ్ అవ్వాలంటే దానికి కొనుక్కోవాలి, అక్కడ తినాలి, చూస్తే మన రిలేషన్ వస్తుంది. ఏంటి భగవాన్ దర్శించడం వల్ల మన రిలేషన్ వస్తుంది ఏంటి? రాదు, కదాచిత్, ఎప్పుడు రాదు. అందుకే ప్రభుపాదులు పరుపుట్లో రాస్తున్నారు, ఫిజికల్గా ప్రతిరోజు ఏదో కొంత క్షణం భగవంతుడికి సేవించాలి. రెండోది నామం చేయాలండి. ఎప్పుడైతే ఈ రెండు చేస్తారో అప్పుడు మీకు భగవంతుడి తాలూకా అనుభూతి పొందుతారు. మనకి అనుభూతి పొందకుంటుంది. ఎందుకు ఏంటి? భగవంతుడి పైన నమ్మకం కుదరకుంటుంది. ఏంటయ్యా అలాగే అంటే స్వామీజీ ఇలా చేయండి, అలా చేయండి. ఏంటయ్యా భగవంతుడు, మనం కష్టపడిపోతే మనకు కూడు దొరుకుతుందా? చాలామంది అంటారు. నాయుడు గారు, మేము జాబ్కి వెళ్ళిపోతే అవుతుందండి, మా ఇల్లు కూడా వస్తుందండి. వితండవాదం అంటారు దీనికి, తర్కశాస్త్రం అంటారు. ఏ శాస్త్రం అండి ఇది? తర్కశాస్త్రం, లాజిక్. ఇంగ్లీష్లో లాజిక్ మాట్లాడతారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి స్తనంలోని పాలు ఎవరు సంపాదించారు? తల్లి సంపాదించిందా? తండ్రి సంపాదించారా? ఎవరు లేదు. బిడ్డ పుట్టిపోయిన వారికి తల్లి స్తనంలో క్షీరం లేదు. బిడ్డ పుట్టగానే స్తనంలో నుంచి క్షీరం వచ్చేస్తుంది, పాలు వచ్చేస్తుంది. ఎవరు సంపాదించారు? అది ఎవరు కష్టపడ్డారు? ఎవరు ఉద్యోగం చేశారు? కదాచిత్ మీరు అనుకుంటున్నారు అవన్నీ భ్రమ. మీ తిండికి, మీ బట్టకి, మీ ఉండడానికి లోటు పడుతుందని చెప్పేసి భగవంతుడు ఎప్పుడు చేయదు. మరి భగవంతుడు నమ్మినోనికి అది ఎప్పుడు లోటు పడి ఉంటుంది. తిండి గురించి, ఉండదాని గురించి, బట్ట గురించి మనం ఎంత పరితపన అవసరం లేదు. కష్టపడవచ్చు సంసారంకి గురించి, కానీ అట్లీస్ట్ రోజుకి 5 minutes, 10 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour స్వామికి సేవించాలి. స్వామికి సేవిస్తూ నామం చేస్తే రెండు రైలు పట్టాలు. ఒక పట్ట తప్పిపోయినా కూడాను రైలు వెళ్ళదు. సేవ, నామము రెండు ఎప్పుడైతే చేస్తామో మన ట్రైన్ చక్కగా గమ్యం చేరుకుంటుంది, వెళ్తాడు. అందుకే సేవ కూడా ఇంపార్టెంట్. ఫిజికల్ సేవ, మొన్న 1,00,000 రూపాయలు ఇచ్చాను సేవ చేసేది నేను లేదు, తెలుసుకోలేడు. ఎప్పుడు డబ్బు వల్ల సేవ చేస్తే అతను ఎప్పుడు తెలుసు? మీరేం దానం ఇస్తారు భగవంతుడికి? అతనితో ఐశ్వర్యవంతుడు. అయితే ఏంటి, నేను ఫిజికల్గా కష్టపడి వ్యాపారం చేశాను, 1,00,000 రూపాయలు లాభం వచ్చింది. ఆ 1,00,000 రూపాయల లాభంలోని మొట్టమొదట ధనాన్ని నేను స్వామికి అర్పిస్తాను, శారీరకంగా ఎంతో కష్టపడను ఈ 1,00,000 రూపాయలు సంపాదించడానికి అని భావనతో ఇవ్వాలట. అప్పుడు ఆ శారీరక పరిశ్రమ మీకు ఫుల్ఫిల్ అవుతుంది. ఒకవేళ ధనం ఆ విధానంగా ఇస్తే, ధనం ఇచ్చారని చెప్పేసి అభిమానంతో మీరు ఉంటే మీకు అభిమానం మిగులుతుంది, కానీ అనుభవం మిగులుతుంది. ఇప్పుడు మనం శారీరకంగా సేవ, ఇక్కడ ఉన్న మాతృమూర్తులకు పురుషులు కూడా చెప్తున్నారు, శారీరక సేవ మరియు నామస్మరణ రెండు మనం చేయడం వల్ల రోజు రోజుకి మనకి స్వామి తాలూకు అనుభూతి లభిస్తాయి. వస్తున్నాం, ప్రసంగం వింటాం, మళ్ళీ ఏదో చూస్తాం, ప్రసాదం తీసుకుని వెళ్తాం. అలాగే కొన్ని వేల సంవత్సరాలు రండి, వెళ్తుండండి, దీపాలు వెలిగించి వెళ్ళిపోండి, కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోండి, నమస్కారం చేసుకుని వెళ్ళిపోండి, మీ బాధలో ఏడ్చుకుంటూ వెళ్ళిపోండి. ఏం ప్రకారం ఉండదు. మీకు స్వామి తాలూకా అనుభవం రాదు. మీకు అనుభూతి రావాలి. భగవంతుడు అనే ఒక శక్తి ఉన్నది, ఆ శక్తి నన్ను రక్షిస్తుంది, నేను ఏదనుకున్నా అది అవుతుంది, నాకు ఎందుకు ఇంత ప్రశాంతత ఇప్పుడు వచ్చింది, ఇన్ని రోజులు లేపిన ఆనందం నాకు ఎందుకు కలుగుతుంది. ప్రతి గుడికి వెళ్ళి, ప్రతి దేవాలయంకి వెళ్ళి ఏ విధానంగా మీరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, దీపం చేసుకుని వెళ్ళిపోతున్నారు, ఆ విధానంగా అయితే మీరు ఎక్కడ కూడా అనుభూతి పొందలేరు. అదే శఠారి, అదే చరణామృతం, అదే దారి లేదు. భగవంతుడి తాలూకా అనుభూతిని పొందాలి. ఫిజికల్ సేవ, నామస్మరణ ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీరు స్వామి తాలూకా అనుభూతి రోజుకి దైనందినంగా మీరు ప్రత్యేకంగా భగవంతుడు మీ పైన ఉన్నారు, మొత్తం నడిపిస్తున్నారు అనేట్టుగా ధైర్యం మీకు ఉంటుంది.
స్వామి చూసుకుంటారయ్యా, ఏంటి ప్రాబ్లం మాకు అని ధైర్యం మీకు రావాలంటే ఈ రెండు ఖచ్చితంగా చేయాలి. అందుకే దయచేసి ఈరోజు అటువంటి రామాక్షం జగదీశ్వరుడు, జగతానికి ఈశ్వరుడు, సురగురు, సురగురుం అని చెప్పేసి రాశారు. సుర అంటే దేవతలు కూడా అతను దేవశ్రేష్ఠుడు, దేవతల కన్నా అందరికన్నా శ్రేష్టము గురువు అని చెప్పేసి చెప్పారు. మానుష్యం, మానుష్యం అని చెప్పారు. మాయా రూపంలోని మనిషి రూపంగా వచ్చారట. ఎవరు? హరిహి. రామాఖ్యం జగదీశ్వరం సురగురం మాయాం మనుష్యం హరిం బందేహం కరుణాకరం. బందేహం అంటే నేను అటువంటి వ్యక్తి రామచంద్రమూర్తికి నేను స్మరిస్తున్నాను, వందనం చేస్తున్నాను ఆ కరుణాకరుడికి. రఘువరం, రఘుతాలొక వీరుడు, రఘువంశం తాలూక వీరుడు రామచంద్రమూర్తి. రఘువరం భూపాల చూడామణి. భూపాలు అంటే భూమి, పాలు అంటే పాలించినవాడు, భూమిని పాలించినవాడు భూపాలు అని చెప్పాడు. చూడామణి అంటే రాజు, రామరాజ్యం, ఈ భూ మండలాన్ని పాలించినవాడు ఆ రామచంద్రమూర్తి. సో అటువంటి వ్యక్తికి నేను నమస్కరిస్తున్నాను అని ప్రథమమైన శ్లోకము సుందరాకాండంలో ఈరోజు సమాప్తి అయింది. రేపు ఆంజనేయ స్వామి బయలుదేరరు సీతాదేవిని ఖోజ్ అంటే వెతకడానికి. సో అది వెతకడానికి ఏంటేంటి అనుభూతి పొందుతారు, ఎలాగా వెతుకుతారు, ఏ పద్ధతిలో వెతుకుతారు, ఎన్ని ఆపదలు వచ్చాయి, ఇవన్నీ మనం పుంఖానుపుంఖంగా అంటే డెప్త్ టు డెప్త్ దాంట్లో రహస్యాలు, ఏదో సినిమా చూసినట్టుగా, సీరియల్ చూసినట్టుగా ఏదో వచ్చింది, ఇది దాటేశారు విపదాన్ని కాదు. దాంట్లో ఆ విపదంలోని దేనికి వచ్చింది, ఆ విపదం దేనికి వచ్చింది, అది ఎలాగ ఇరాడికేట్ చేశారు అంటే దానికి రిజల్ట్ చేసుకున్నారు, ఆ ఆటంకాన్ని ఎలాగ అతను తొలగించుకున్నారు, అవన్నీ ఇక్కడ మన ప్రసంగంలో వస్తుంది, అది సినిమాలో రాదు. అందుకే మనం దయచేసి నిత్యం ప్రసంగాన్ని వినాలని కోరుకుంటూ ఈరోజు కథా ప్రసంగానికి వాక్యాలకి పుష్పరూపంగా శ్రీ గురుతాలక పాదపద్మలని సమర్పిస్తూ అఖిల బ్రహ్మాండ సృష్టికర్త ఏకైక నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ చైతన్య మహాప్రభు మరియు మర్యాద పురుషోత్తమ శ్రీ రామచంద్రమూర్తికి పాదపద్మాలను సమర్పిస్తూ ఈరోజు కథాన్ని విరామం చేస్తూ వంచాకల్పతరు కృష్ణ కృపాశ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ